అయ్యా రైతులకు కనీస మద్దతు ధరలు వరి ధాన్యానికంటే ఎవరు తింటున్నారు, రైస్ తింటం లేదు, అందరూ చపాతీలు రొట్టెలు తింటున్నారని చెప్తాడు. అంటే దాని అర్థం రైతు పండించేటువంటి వాటిని మేము కొనలేము అనేటువంటి మాట చెప్తాడు. అయ్యా యూరియా అందలేదంటే యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని అంటాడు. క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పి యూరియా ఇవ్వకుండా, ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి పాపం రైతులు పంట పండించకుండా ఇంకా మమ్మల్ని ఏమి చేయమంటారనేటువంటిది ఈరోజు రైతాంగం పాపం నిశ్చేష్టులుగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు పాదం మోపితే, అడుగు పెడితే, పాలనలోకి వస్తే రైతులకు అరిష్టం, రైతులకు అన్యాయం. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు. ఈరోజు రైతులను ద్రోహం చేస్తున్నాడు, అన్ని విధాల రైతులను ద్రోహం చేస్తున్నాడు. వీటన్నిటితో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతులను ద్రోహం చేశాడు. నెల్లూరు జిల్లాకి వరప్రదాయం లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా మేము మాట్లాడి చంద్రబాబుతో దాన్ని నిలుపుదల చేయించాము అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడిన